హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 రిలీజ్ అయింది జియో హాట్‌స్టార్‌లో. సో ఇప్పటికి చాలామంది చూసేసి ఉంటారు. బట్ ఇవాళ వచ్చిన ఏమంటారు కొంతమందిలో ఒక 1, 2 మెంబర్స్ మాత్రమే టాప్ 15లో ఉన్నారు. సో ఫస్ట్ వచ్చిందైతే పవన్ తణుకు నుండి వచ్చిండు. అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాడు. అంటే ఇట్లా ఇట్లా తిప్పితే ఇట్లా తిరిగిపోయేలాగా. అండ్ తనకు ఒక టాస్క్ ఇచ్చిండు. అండ్ టైర్స్ మీద పెట్టుకొని అండ్ పుషప్స్ చేయాలని 25 చేసిండు, మామూలుగా కాదు. అండ్ కొంచెం అంటే ఓకే, అంటే గేమ్ పరంగా ఎలాంటి గేమ్స్ పెట్టినా ఎలాంటి టాస్క్లు పెట్టినా ఓకే అంటే తను చేసేస్తాడు. కానీ కూల్గా ఉన్నాడు, జెన్యున్గా ఉన్నాడు. అంటే ఒక 5 మినిట్స్లో మనకు జెన్యున్ అని చెప్పలేము, కానీ ఆ 5 మినిట్స్లో వరకైతే ఓకే జెన్యున్ ఉన్నారు అని అర్థమైంది. సో తనకి నువ్వు ఎందుకు బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు అని అంటే మనీ, మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఆఫర్స్. మనీ మనీ వస్తే మళ్ళీ ఆఫర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అండ్ ఫేమ్, దాంతోపాటు ఫేమ్ వస్తుంది. సో అందుకనేసి నేను బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పిండు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ముగ్గురు కలిసి గ్రీన్ ఇచ్చారు. అంటే 5 మినిట్స్లో తను మంచి ప్రూవ్ చేసుకున్నాడు. సో తను ఎలా ఉంటాడు, ఎలా ఉన్నాడు అనేసి, అందుకనేసి ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. ఆ ముగ్గురు గ్రీన్ ఇవ్వడంతో టాప్ 15లో తను ఒక మెంబర్ అయిపోయాడు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇద్దరు, ఇవాళ తను ఫస్ట్ వచ్చిన ఇతను మళ్ళీ తిను కూడా టాప్ 15లో ఉన్నారు. సో సో కంగ్రాట్స్ పవన్. అండ్ నెక్స్ట్ వచ్చింది దమ్ము శ్రీజ. ఎంట్రీలోనే ఒర్రుతూనే ఉంది. ఆమె వాయిస్ ఫోన్లు వింటేనే ఈ చెవులు వియ్యో అన్నాయి. ఆ లైవ్లో విన్న వాళ్ళు ఎట్లున్నారో తెలియదు నాకైతే. డబ్బా మీద బండేసి రాకినట్టు రై అని ఒరుతూనే ఉన్నది. సో అక్కడ ఉన్న జడ్జిలకే కాకుండా ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా ఆమె ఇంత ఇరిటేషన్ ఉంది ఏంది అంటే, యా నువ్వు మాట్లాడగలుగుతూ నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఓకే, కానీ అంత ఉర్రాలా దానికి అనిపించింది. మళ్ళీ ఆమె వాయిస్ ఎట్లా అంటే వినే కొద్దీ వినాలనిపించలేదు. భయం ఎప్పుడు ఆపుతాయి మాకు దండం రా బాబు, మా ఆపితే మంచిగా ఉండి ఎవడరా ఇక్కడ తీసుకొచ్చింది అన్నట్టుగా ఒర్రింది నాన్ స్టాప్గా. అభిజిత్ అయితే ఎంత సైలెంట్గా ఉంటాడు. ఆమె వాయిస్ని నేను ఎప్పుడు పోతే మంచిగా ఉండి ఎప్పుడు పోతే మంచిగా ఉండని చూసాను. సో అభిజిత్, బిందు మాధవ్ అయితే మాకు చాలా ఇరిటేషన్ ఉంది నీ వాయిస్, సో ఇక్కడే ఇట్లున్నావు అంటే ఇంకా బిగ్ బాస్లో ఇంకా ఎంత ఘోరం ఉంటుందో అనేసి ఇద్దరు రెడ్ ఇచ్చారు. కాకపోతే నవదీప్ ఇంకో ఛాన్స్ ఇద్దాం ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం, అంటే తను ప్రూవ్ చేసుకోవడానికి అనేసి నవదీప్ ఒక్కరి గ్రీన్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే దమ్ము శ్రీజ హోల్లో ఉంది. నెక్స్ట్ వచ్చిన ఆమె అయితే ఉర్మిళ హైదరాబాద్ నుండి వచ్చారు. తను ఒక మోడల్ అండ్ మిస్ తెలంగాణ 2023. అండ్ తను ప్రపోజ్ చేయమని చెప్తాను, నేను ఎవరికి చేయలేదు ఇంతవరకు అనేసి ఏం చేయలేదు. అండ్ క్యూట్గా ఏం ఇచ్చారనంటే పాపం పెండతో పిడకలు కొట్టామనేసి, అది కూడా ఆమె వయ్యారంగా కొట్టింది ఇట్లా చిన్నగా. సో కొంచెం ఎట్లా అంటే ఈమె మంచిది క్యూట్గా అనిపించుకోవడానికి నటిస్తుందేమో. పెండ పూసుకో అని చెప్పినా కూడా పెండ పూసుకున్నది అని అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, సో ఈమె షో కోసం ఏమైనా చేస్తుంది అని ఒక ఫీల్ వస్తుంది కదా. ఇష్టం లేకున్నా సరే బిందు మాధవి కోసం నేను పేడ రాసుకుంటున్నాను అనేసి చెప్పి రాసుకున్నది. అయినా సరే తను అంత జెన్యున్గా అనిపించలేదు. ఎందుకంటే మేబీ తను అట్లనే ఉంటుందేమో, ఉన్నా కూడా అది సరిపోదు బిగ్ బాస్కి, అంత క్యూట్గా అంత క్వైట్గా ఉంటుంది అంత సరిపోదు అనేసి అభిజిత్ రెడ్డి ఇచ్చారు, నవదీప్ గ్రీన్ ఇచ్చారు ఆలోచించి. సో నెక్స్ట్ చూద్దాం అనేసి బిందు మాధవి రెడ్ ఇచ్చారు. ప్రజెంట్ అయితే హోర్లో పెట్టారు ఊర్మిళని. అంటే ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళినాక పెద్ద టాస్క్ జరిగిందనుకో, ఇంత సాఫ్ట్గా ఉంటే ఎట్లా నడుస్తుంది అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఫైర్ ఎట్లయినా ట్రిగర్ అవుతుంది. బట్ ట్రిగర్ అయ్యే పాయింట్లు ఈమెలో లేవు అనేసి డైరెక్ట్ చెప్పేసారు. సో నెక్స్ట్ రౌండ్లో అయితే అంటే ఇంకేమైనా ఇప్పుడున్న వచ్చిన దానికన్నా ఇంకేమైనా ప్రూవ్ చేసుకోగలుగుతుందో లేదో అనేసి చూస్తా అని చెప్పారు. అండ్ ప్రజెంట్ హోల్లో ఉంది ఊర్మిళ. అండ్ నెక్స్ట్ శాస్త్రి అని, నేను ఒక డ్రాగ్ వర్క్ చేశారంట. అంటే ఆయన అబ్బాయినే, కాకపోతే ఈ అమ్మాయి లెక్క ఎట్లా అంటే ఆలి గిటప్ చేసేవాడు, మసాజ్ చేయాలా అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక అబ్బాయి కానీ అమ్మాయి డ్రెస్లు వేసుకొని, అంటే అమ్మాయిల గురించి ఏమంటారు అమ్మాయిల గొప్ప అబ్బాయిల గొప్ప ఉంటుంది కదా. సో వాటికి అమ్మాయిల గొప్పదనం గురించి నేను బిగ్ బాస్ నుండి ప్రూవ్ చేయాలనుకుంటున్నాను అని అంటే, అంటే మేము అట్లా పంపిస్తున్నామనంటే ఆ రీజన్ కోసం అయితే మేము పంపించలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అంటే అక్కడ వినిపించేది ఏమున్నది అనేసి వీళ్ళు రిజెక్ట్ చేసి పడేసారు. ఎందుకంటే నువ్వు ఆ గెటప్తో ఎంటర్టైన్మెంట్ చేయి అంటే జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తాయి గెటప్తో అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ లేడీ ఉమెన్ గురించి లేకుంటే బాయ్స్ తక్కువ చేయడం గురించి ఆ స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో అండ్ డైరెక్ట్ రిజెక్ట్ చేసి పడేసారు. నెక్స్ట్ వచ్చింది నర్సయ్య తాత, లక్ష్మీపురం నుండి వచ్చిందంట. అండ్ ఫేమస్ ఈయన కూడా చాలా సార్ ఈయన రైటర్ ఆర్ సింగర్ అండ్ జానపద గేయాలు పాడుతూ ఉంటాడు. బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు తాత అంటే, నా గొంతు అందరికి వినిపించాలి, ఆగిపోయిన నా పాటలు మళ్ళీ మొదలవ్వాలి అని చెప్పిండు. కాకపోతే ముగ్గురు రెట్టిచ్చిరు, ఎందుకంటే ఆయన అంత సూటబుల్ కాలేదు అనేసి. అంటే చూస్తే అర్థమవుతుంది కదా, ఇప్పుడు వచ్చిన కేతమ్మ తనకి ఇంకో ఛాన్స్ ఇద్దామని ఎట్లా చూసారో, దీనైతే డైరెక్ట్ వద్దు అంటే తను సూట్ అవ్వడు అనేసి డైరెక్ట్ రిజెక్ట్ చేసిరు. అని అంటే ఇంకేమైనా అంటే తాత అని ఒకటే ఉంది కానీ కొంచెం ఎంగు లెక్కనే ఉన్నాడు. నర్సే తాత లెక్క లేడు, ఆయన మంచిగానే ఉన్నాడు. నెక్స్ట్
నాగప్రశాంత్ ఆయన విజయవాడ నుండి వచ్చారు. అడ్వకేట్ ఇతను, లాయరు. వాళ్ళ మమ్మీ లాయర్ అంట. సో మమ్మీ కోసం లాయర్ చదివిందంట, డాడీ కోసం బీటెక్ మరి ఎంబీఏ చేసిండంట. దీని మీద పక్కగా లేడు. కాకపోతే శ్రీముఖిని పక్కన పెట్టుకొని ఒక ఏమంటారు, అంటే ఒక తాతగా, ఒక మనవడిగా, ఒక కొడుకు యాక్ట్ చేయమని చెప్పారు. సో తిను యాక్టింగ్ చేసిండు, బాగానే చేసిండు. కాకపోతే ఎవరి తాత ఎవరి మనవడు ఎవరి కొడుకు అర్థం కాలేదు ఎవరికి. నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చి వాళ్ళు పెట్టారు, అభిజిత్ బిందు మీద రెడ్డి ఇచ్చారు. ఇది ఉంటే సరిపోదు అనేసి. కాకపోతే నెక్స్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతాడేమో, అంటే ఇంకొంచెం టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడేమో. అండ్ ఈ ప్రూఫ్ అనేవాడు నాకు వస్తలేదు. బాగానే ఉన్నాడు పర్సనాలిటీ, లైక్ టాస్క్ల పరంగా అన్నీ బాగానే ఆడుతాడు అనిపించింది నాకైతే. కాకపోతే ఇంకేమైనా కావాలి అంటారు కదా, అది లేదు, అది కొంచెం తగ్గిపోయింది. ఇంకొక ఆమె శ్రేయా నెల్లూరు నుండి వచ్చింది, చిన్నపిల్ల, 19 ఏజే. అండ్ శ్రీముఖిని ఒక పక్కకు దోసేసి ఆమెనే యాంకరింగ్ చేసేసింది. ఈ పాప తమిళనాడు టీవీలో కూడా యాంకర్గా చేస్తుందంట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టింది. అండ్ బీబీఏ అంటే ఆ కోర్స్ చదువుకుంటూ అండ్ ట్యూషన్స్ చెప్తూ తన ఖర్చులు తను ఎలా తీసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎడిటింగ్ చేసుకుంటూ తన ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు తను యాంకర్ అవ్వాలనుకున్న కోరికనే ఇవి రెండును హ్యాండిల్ చేస్తుందంటే 19 ఇయర్స్లోనే. గ్రేట్ అసలు. నవదీప్ అండ్ అంటే తన టాలెంట్ని చూసి అంటే ఒక టాస్క్ ఇచ్చారు, నువ్వు యాంకరేజ్ చేయాలంటే మంచిగా చేసింది అనమాట. అంటే ఓకే ఈమె ఉంటే తనకి ఇంకొంతమంది ఈమె చూసి నేర్చుకుంటారు, లేకుంటే ఇంకా ఈమె వల్ల ఎంటర్టైన్మెంట్ అవుతారు, కంటెంట్ మంచిగా ఇస్తుంది అనేసి ఒక దానివల్ల సెలెక్ట్ చేసి ముగ్గురు గ్రీన్ ఇచ్చారు. టాప్ 15లో తినొకరు కూడా. అండ్ శ్రీముఖితో ఒక టాస్క్ ఇచ్చారు అనమాట, గులాబ్ జామ్ దొంగతనం అనేసి. ఆ గులాబ్ జామ్ దొంగతనంలో కూడా శ్రీముఖికి ఏ మాత్రం తగ్గకుండా, శ్రీముఖి ఏమనుకుంటుందో అనుకుంటుందో అనుకోదో అనేసి భయపడకుండా తనతో పాటు ఈమె కూడా గట్టిగా వారేసినట్టు చేసింది. అండ్ మంచిగానే అంత ఓవర్ యాక్షన్ కూడా చేయకుండా మంచిగానే టాస్క్ అంటే హ్యాండిల్ చేసింది అని అర్థమైంది. సో ఈ పాపను కూడా టాప్ 15లో ఒకరు. అండ్ కంగ్రాట్స్. ఇంకో అతను రవి శ్రీకాకుళం వచ్చింది. ఇక్కడ హెయిర్స్ మొత్తం ఏమున్నాయి, నేను ఇతన్ని చాలా రీల్స్లో చూసినాం. కాకపోతే ఈయన గ్రూప్ మీటింగ్లో ఏమన్నాడంటే అబ్బాయిలే గొప్ప, అమ్మాయిలు ఏమున్నది కనేటప్పుడుతో ఏమంటారు, ప్రెగ్నెన్సీ టైంలో 6 గంటల నొప్పులు వస్తే పడతారు పోతారు, అబ్బాయిలు అయితే జీవితాంతం మడలే, అన్న చచ్చిపోయిన ఏడవలేడు, తమ్ముడు చచ్చిపోయిన ఏడవలేడు, లవ్ ఫెయిల్యూర్ అని ఏడవలేడు, ఇవన్నీ ఏడవలేడు, తొక్కతోలేడు. అరే నాకు గుర్తులు వచ్చినాయి. ఇంకా ప్రెగ్నెన్సీ అంటే 9 months నుంచి మోసి లైక్ అంటే ఆమె బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి, అసలు హార్మోన్ చేంజెస్ ఎంత ఫిజికల్గా వీక్ అవుతుంది ఆమె, అవన్నీ పక్కకు పెట్టి ఆమె ఒక బేబీని కనడికి రెడీ అవుతుంది. తన డెలివరీ టైంలో తను చనిపోయి ఎంతమంది చనిపోలేదు. అలాంటి ఆమె చనిపోతుందని తెలిసి కూడా ఇంకో బేబీని జన్మేయడానికి రెడీ అవుతుంది అమ్మాయి. అయ్యే చచ్చిపోయింది, లవ్ ఫెయిల్యూర్ అయింది. ఇవన్నీ బేబీని కనడం ఒకటే అవుతుంది. అసలు ఏం మంచి ఏం కదా అసలు. మన ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు దొబ్బేశారు అనిపించింది నాకైతే. ఒక టాస్క్ ఇచ్చి చీర కట్టుకొని హీల్స్ తీసుకొని అమ్మాయిలో గొప్ప అని అంటే టాస్క్ కోసం అమ్మాయిలో గొప్ప అనంట. ఏం ఆలోచించకుండా రిజెక్ట్ చేసి పడేసారు. అబ్బాయిలు బాధలు ఉంటారు, అబ్బాయిలు అంటే స్టాండ్ తీసుకుంటారు, ఇట్స్ ఓకే. కానీ అమ్మాయిలతో కంపేర్ చేసి అమ్మాయిలు మాత్రమే అంటే ఒక అర్ధగంటనే బాధపడతారు, మిగతా టైంలో అసలు బాధపడరు, వాళ్ళకి ఏడుపు రాదు, వాళ్ళకి మన రాదు అన్నట్టు మాట్లాడితే వాళ్ళకి ఇలాంటివి ఉండవు. అబ్బాయిలు మాత్రమే గ్రేట్ అని అంటే ఎవడు ఊరుకుంటాడు. ఈ రోజులలో అబ్బాయితో పాటు అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆయన ఇంట్లో పనులు చేస్తుంది, ప్రతి ఒక్కటి చేస్తుంది. ఆమె ఇందులో తక్కువ అవుతుంది అసలు వీళ్ళ ఇంట్లో ఇట్లా అడిగేటోళ్ళు లేక వచ్చి ఇట్లా మాట్లాడింది స్టేజ్ మీద. అండ్ నెక్స్ట్ శ్రీతేజ, ఈయన సింగర్, అంటే మూవీస్లో కూడా సాంగ్స్ పాడారు. కాకపోతే మెయిన్ సింగర్గా తనకి నేమ్ రాలేదంట. సో ఇక్కడికి వెళ్తే ఒక అవకాశాలు మంచిగా వస్తాయి, నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోగలుగుతుంది అని చెప్పిండు. కాకపోతే నవదీప్ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, సో నీ టాలెంట్ నువ్వు ఆల్రెడీ సగం సెలబ్రిటీవి, సో నీకు చాలా స్టేజ్లో అంటే నువ్వు ప్రూవ్ చేసుకోవడం చాలా అవకాశాలు వస్తాయి, కాకపోతే ఇవి కామనర్స్ కోసమే కదా అనేసి తనని బిందు మాధవన్ను నవదీప్ రెడ్డిస్తే అభిజిత్ మాత్రం సరే చూద్దాం ఇంకో అవకాశం ఇద్దాం అన్నట్టు గ్రీన్ ఇచ్చారు. తినని కూడా హోల్డ్లో పెట్టేసారు. అండ్ మనీష్ మర్యాద అంటే చాలా కామన్ అండ్ చాలా ఇంటెలిజెంట్ ఫీలో అండ్ హైదరాబాద్ నుండి వచ్చింది. నేను ఎందుకు పంపాలి అని అంటే లైక్ ఎందుకు పంపకూడదు అన్నట్టుగా ప్రవర్తించిండు. లైక్ చాలా స్మార్ట్ గేమర్ కూడా ఆయనే, అంటే చాలా టాలెంటెడ్గా ఉన్నాడు తను. అభిజిత్ టాస్క్ ఇస్తే క్లియర్ చేశాడు. ఏంటి అంటే ఒక బొమ్మ రాయేసి నా పెన్లో రెడ్ ఉంది, ఇంక్ రెడ్ ఉంది, నీ బ్లూ అది పడితే మాత్రం నేను రెడ్ ఇచ్చేస్తా అది అని చెప్తే తను ఏం చేసిండంటే ఫస్ట్ రాసేసి తను వచ్చే కొంచెం నిలవడంగానే రబ్ చేసిండు. సో మీరు ఇప్పుడు రెడ్ దాని మీద మార్క్ వేయలేరు కదా అనేసి స్మార్ట్ ఆడిండు. అండ్ నవదీప్ అండ్ బిందు మాధవి వీళ్ళు ఏమంటారు అని అంటే వీళ్ళు రెడ్ ఇచ్చారు. కాకపోతే అభిజిత్ రెడ్ ఇచ్చి ఇతన్ని హోల్లో పెట్టిండు. ఎందుకు అని అంటే సరే ఇంకో ఛాన్స్లో చూద్దాం అనేసి. మేబీ ఇతను కూడా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ టాప్ 15లో తిను కూడా ఉంటాడు అనిపించింది నాకు తన స్మార్ట్నెస్ చూస్తే. అండ్ నెక్స్ట్ కల్కి మిస్ తెలంగాణ రన్నరప్, అంటే ముగ్గురు బిడ్డలేనట పాపం వాళ్ళ అయ్యకి. అండ్ వాళ్ళ అయ్యకి ఇష్టం లేదంట. కాకపోతే ఆ ముగ్గురిట్లలో ఏమో ఈ స్టేజ్కి వచ్చింది మిస్ తెలంగాణ రన్నర్ అని అంటే
మంచిగా అంటే ఎంత ఫైట్ చేస్తే అక్కడ దాకా వచ్చింది ఆమె. గ్రేట్ అసలు. టాస్క్ ఇచ్చింది బిందు మాధవి శ్రీముఖితో ఈ హ్యాండ్ రేస్ జరిగితే ఆమెనే ఇద్దరితో ఆమెనే గెలిచింది. అంటే స్ట్రాంగర్ కూడా మంచిగా మాట్లాడింది. అంటే ఎంత క్యూట్గా ఉందో అంతే స్ట్రాంగ్గా ఉన్నది బాడీ. అండ్ అన్నీ కలిపినాయి, బ్యూటీ క్యూటీ మల్టీ టాలెంటెడ్. ఈ నత్తిని కొంచెం క్షమించండి, మల్టీ టాలెంటెడ్లా ఉన్నది. సో తనని కూడా హోల్లో పెట్టారు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఇంకా ప్రూవ్ ఇంకో ఈ ప్రూఫ్ వస్తలేదు, ఎంటర్టైన్మెంట్ వస్తలేదు, ఇక్కడి గొంతులో ఆగిపోతుంది. షట్, ఒక నిమిషం, కూల్. ఇవి నత్తి మాటలు, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నవదీప్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, ఒక బిందు మాధవి మాత్రమే రెడ్ ఇచ్చారు. అంటే రెడ్ ఇవ్వడం ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో చూద్దాం ఇంకా అనేసి. సో ఇవాళ మాత్రం వచ్చింది వీళ్ళే సెకండ్ రౌండ్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మనీష్ మర్యాద అండ్ కల్కి. శ్రేయ, వీళ్ళు మంచిగా అంటే నార్మల్గా జెన్యున్గా అనిపించారు. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నిరూపించుకున్నారు. ఈ ప్రూఫ్ వద్దు కానీ నిరూపించుకున్నారు. వాళ్ళైతే ఏదైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో అదే స్టేజ్ పైన వేసారు. అండ్ పవన్ తనుకు నుండి వచ్చిండు. తను కూడా అంటే లైక్ తను హౌస్ అంటే ఇక్కడికి రావడానికి కొత్తగా ఏం నేర్చుకుని తను బయట అయితే ఏదైతే ఉందో అదే స్టేజ్ మీద చూపించిండు. ఇందులో మీకు ఎవరు నచ్చారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీరు బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరిని చూడాలనుకుంటున్నారు, సెలబ్రిటీలు ఎవరెవరు వస్తారో అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్ అగ్నిపరీక్ష సెకండ్ ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారని కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ, టాటా, బై. Please like, share, subscribe to my channel.